హలో స్టూడెంట్స్, వెల్కమ్ టు లా ఎక్సలెన్స్ ఐఏఎస్ అకాడమీ. ఈరోజు మనం ఫిబ్రవరి 13th నాటి ఈనాడు న్యూస్ పేపర్లోని ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ గురించి డిస్కస్ చేద్దామండి. బిఫోర్ దట్ మనము ప్రీవియస్ క్లాస్లోని క్వశ్చన్ ఆఫ్ ది డే గురించి చూద్దాము. సింహం తోకగల మకాక్ అంటే లైన్ టైల్డ్ మకాక్ కింది ఏ జీవ వైవిధ్య హాట్స్పాట్స్లో ఎక్కువగా కనిపిస్తుంది? లాస్ట్ క్లాస్లో మనము లైన్ టైల్డ్ మకాక్ సంబంధించిన ఇంపార్టెంట్ డీటెయిల్స్ డిస్కస్ చేయడం జరిగింది. ఆ కంటెక్స్ట్లోనే ఈ క్వశ్చన్ని ఫ్రేమ్ చేశానండి. భారతదేశంలో మొత్తం 4 బయోడైవర్సిటీ హాట్స్పాట్స్ ఉన్నాయి. ఈ 4 అవే వెస్ట్రన్ హిమాలయాస్, పశ్చిమ కనుమలు వెస్ట్రన్ ఘాట్స్ అండ్ శ్రీలంక, ఇది కంబైన్డ్గా ఒక బయోడైవర్సిటీ హాట్స్పాట్. ఇండో బర్మా, ఇది కూడా ఒక బయోడైవర్సిటీ హాట్స్పాట్. అండ్ సుండాల్యాండ్లో నికోబార్ అనేది భారతదేశంలో భాగంగా ఉంటుంది. ఈ నికోబార్ ఐలాండ్ భారతదేశం యొక్క పార్ట్. ఈ 4 జీవ వైవిధ్య హాట్స్పాట్స్లో లైన్ టైల్డ్ మకాక్ ఎక్కడ ఉంటుంది అనేది క్వశ్చన్ ఇవ్వడం జరిగింది. లైన్ టైల్డ్ మకాక్ అనేవి ఎండమిక్ టు సౌత్ ఇండియాస్ వెస్ట్రన్ ఘాట్స్ రైన్ ఫారెస్ట్స్. వెస్ట్రన్ ఘాట్స్లోని వర్షారణ్య అడవులలో ఇవి ఎక్కువగా కనిపిస్తూ ఉంటాయి. ఇవి అర్బోరియల్ అంటే చెట్ల మీద ఎక్కువగా నివసిస్తూ ఉంటాయి. అలానే వీటి ఐయుసిఎన్ స్టేటస్ ఎండేంజర్డ్ స్పెసీస్. సో ఇక్కడ మనకి ఆన్సర్ ఏమవుతుంది అండి? బి, పశ్చిమ కనుమలు శ్రీలంక. ఇది మనకి కరెక్ట్ ఆప్షన్ అవుతుంది. లైన్ టైల్డ్ మకాక్కి సంబంధించి హైదరాబాద్లోని సిసిఎంబి సంస్థ చేసిన పరిశోధన ఫలితాల గురించి లాస్ట్ క్లాస్లో మనము డిస్కస్ చేసాము. ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ అవి ఇంపార్టెంట్ అండి. ఈరోజు మన ఫస్ట్ ఆర్టికల్ చూడండి. మరో 114 రఫేల్ యుద్ధ విమానాలు కొనుగోలుకు డిఏసి పచ్చజెండా. డిఫెన్స్ ఎక్విజిషన్ కౌన్సిల్ మరొక 114 రఫేల్ యుద్ధ విమానాలను కొనుగోలు చేయడానికి అంగీకారం తెలిపింది. దీనికి సంబంధించిన ఇంపార్టెంట్ డీటెయిల్స్ ఇప్పుడు చూద్దాం. ఇందులోని వెరీ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటి అంటే ఈ 114 రఫేల్ యుద్ధ విమానాలలో 96 భారతదేశంలోనే ఉత్పత్తి కానున్నాయి. ఫ్రాన్స్తో కుదరనున్న భారీ ఒప్పందం 2.90 లక్షల కోట్ల నుంచి 3.15 లక్షల కోట్ల మధ్య అంచనా వ్యయం. 6 బోయింగ్ P-8I నిఘా విమానాల కొనుగోలుకు కూడా డిఏసి ఆమోదముద్ర. భారత రక్షణ రంగ చరిత్రలో అతిపెద్ద కొనుగోలు ఒప్పందానికి రంగం సిద్ధమైంది. దేశ పోరాట సామర్థ్యాలను గణనీయంగా మెరుగుపరిచేలా మరొక 114 శత్రు భీకర రఫేల్ యుద్ధ విమానాలు మన వాయుసేనలో చేరనున్నాయి. ఫ్రాన్స్ సర్కారుతో కేంద్ర ప్రభుత్వం భారీ స్థాయి ఒప్పందం కుదుర్చుకోనుంది. ఈ మేరకు దీర్ఘకాలంగా పెండింగ్లో ఉన్న ప్రతిపాదనకు రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ నేతృత్వంలోని రక్షణ కొనుగోళ్ల మండలి డిఏసి ఆమోదముద్ర వేసింది. ఈ రాఫెల్ డీల్ అనేది చాలా ప్రత్యేకమండి. ఎస్పెషల్లీ డిఏసి 114 MRFA జెట్స్ను కొనుగోలు చేయడానికి అంగీకారం తెలిపింది. దీనితో టోటల్ ప్రొజెక్టెడ్ ఫ్లీట్ 176 నుంచి 186 ఎయిర్ క్రాఫ్ట్స్కి పెరిగే అవకాశం ఉంది. పొటెన్షియల్ లార్జెస్ట్ ఆపరేటర్ అవుట్ సైడ్ ఫ్రాన్స్. ప్రస్తుతం 36 రఫేల్ యుద్ధ విమానాలను మనము కలిగి ఉన్నాము. అలానే ఏప్రిల్ 2025లో సుమారు 26 రఫేల్ మెరైన్ వెర్షన్ యుద్ధ విమానాలను ఆర్డర్ ఇవ్వడం కూడా జరిగింది. ఐఎన్ఎస్ విక్రాంత్ మరియు ఐఎన్ఎస్ విక్రమాదిత్య కొరకు వీటిని ఆర్డర్ చేయడం జరిగింది. అండ్ వెరీ కీ పాయింట్ ఏంటి అంటే మేక్ ఇన్ ఇండియా అండ్ పార్ట్నర్షిప్. ఫ్లై అవే ఫ్రమ్ ఫ్రాన్స్ 18 జెట్స్ రానున్నాయి. ఇక లోకల్ బిల్డ్ ఇన్ ఇండియా 96 జెట్స్ ఇక్కడే ఉత్పత్తి కానున్నాయి. దసాల్ట్ రిలయన్స్ ఏరోస్పేస్ లిమిటెడ్ నాగ్పూర్ మరియు టాటా అడ్వాన్స్డ్ సిస్టమ్స్ TASL హైదరాబాద్ వీటి వరకు పార్ట్నర్షిప్ కానున్నాయి. 60% ఇండిజినైజేషన్ కంటెంట్ దీని యొక్క ప్రధాన లక్ష్యంగా మనం ఇక్కడ చూడవచ్చు. ఇక కాంబాట్ అండ్ టెక్నికల్ క్యాపబిలిటీస్ ఆఫ్ రఫేల్ చూస్తే అడ్వాన్స్డ్ ఏవియానిక్స్ RBE-2 AESA రాడార్ సుమారు 200 కిలోమీటర్ల రేంజ్ ఇది కలిగి ఉంటుంది. అలానే స్పెక్ట్రా EW కూడా మనం ఇందులో చూడవచ్చు. మిటియోర్ మిజైల్ లాంగ్ రేంజ్ బియాండ్ విజువల్ రేంజ్ ఎయిర్ టు ఎయిర్ కాంబాట్లో ఇది కీలక పాత్ర పోషిస్తుంది. స్కాల్ప్ మిజైల్ డీప్ స్ట్రైక్ క్రూజ్ సుమారు 250 కిలోమీటర్ల పైబడి ఇది స్ట్రైక్ క్యాపబిలిటీ కలిగి ఉంటుంది. హీరో ఆఫ్ ఆపరేషన్ సింధూర్గా కూడా దీనిని పిలుస్తారు. అలానే ఈ లేటెస్ట్ వెర్షన్ F4 స్టాండర్డ్ ఎన్హాన్స్డ్ నెట్వర్క్ సెంట్రిక్ వార్ఫేర్ అండ్ శాటిలైట్ కనెక్టివిటీ కొరకు ఈ F4 స్టాండర్డ్ వెర్షన్ అనేది చూడవచ్చు. సో ఇది రఫేల్ ఫైటర్ జెట్స్కి సంబంధించిన కీ డీటెయిల్స్ అండి. ఓవరాల్గా డిఎసి 3.60 లక్షల కోట్ల ఉత్పత్తుల కొనుగోలుకు ఆమోదం తెలిపింది. దీనిలో రఫేల్ యుద్ధ విమానాలతో పాటు వాయుసేన కోసం క్షిపణులు,
ఎయిర్ షిప్ బేస్డ్ హై ఆల్టిట్యూడ్ సూడో శాటిలైట్, నౌకాదళం కోసం 6 అమెరికా తయారీ బోయింగ్ P-8I నిఘా విమానాలు, సైన్యం కోసం వైభవ్ యాంటీ ట్యాంక్ మైన్ల కొనుగోలు, T-72 ట్యాంకుల మరమ్మతులు వంటి ప్రతిపాదనలు ఉన్నాయి. 3.60 లక్షల కోట్లలో రాఫెళ్ల కోసం నిర్దిష్టంగా ఎంత వ్యయం చేయబోతున్నారనే విషయాన్ని మాత్రం ఇంకా వెల్లడించలేదు. అవుట్ ఆఫ్ 114 18 మినహా మిగతా 96 కూడా భారతదేశంలోనే ఉత్పత్తి చేయనున్నారు. అండ్ వీటి ఉత్పత్తిలో 50 నుంచి 60% పైగా స్వదేశీ కంటెంట్ను ఉపయోగిస్తారు. అదేవిధంగా 8 డోర్నియర్ల కొనుగోలుకు HALతో ఒప్పందం, తీర రక్షక దళం కోసం హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ హాల్ నుంచి 8 డార్నియర్ విమానాలను కొనుగోలు చేసేందుకు రక్షణ శాఖ గురువారం 2,312 కోట్ల విలువైన ఒప్పందం కుదుర్చుకుంది. సో రీసెంట్ డిఫెన్స్ ఎక్విజిషన్ కౌన్సిల్ యొక్క సమావేశంలోని అనుమతుల గురించి ఈ ఆర్టికల్లో వివరించారు అండి. డిఫెన్స్ టెక్నాలజీలో ఇది ఇంపార్టెంట్ మనకి. మన నెక్స్ట్ ఆర్టికల్ చూడండి. రెరాల పనితీరు పేలవం, విచారకరం, రద్దు చేసినా మాకు అభ్యంతరం లేదు, హిమాచల్ ప్రదేశ్ కేసులో సుప్రీంకోర్టు వ్యాఖ్య. రెరా రియల్ ఎస్టేట్ రెగ్యులేటరీ అథారిటీ. సో ఈ రెరాల పనితీరు చాలా పేలవంగా ఉందని సుప్రీంకోర్టు చేసిన వ్యాఖ్యలు ఇక్కడ చూడవచ్చండి. దీనిలోని ఇంపార్టెంట్ డీటెయిల్స్ ఇప్పుడు చూద్దాం. ప్రజల కోసం ఏర్పడిన స్థిరాస్తి నియంత్రణ ప్రాధికార సంస్థ రెరాలు ప్రజలకు చేస్తున్నది ఏమీ లేదు అని సుప్రీంకోర్టు అభిప్రాయపడింది. డిఫాల్టర్లైన బిల్డర్లకు ఉపయోగపడడం మినహా ప్రజలకు మేలు కలగడం లేదు అని ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్, జస్టిస్ జోయ్ మాల్యా బాగ్చి ధర్మాసనం పేర్కొంది. రెరాల పనితీరు పేలవం, నిరాశావహం, విచారకరం, వాటిని రద్దు చేసినా మాకు అభ్యంతరం లేదు అంటూ తీవ్ర వ్యాఖ్యలు చేసింది. ఈ సంస్థలపై అన్ని రాష్ట్రాలు పునరాలోచన చేయాల్సిన అవసరం ఉంది అని పేర్కొంది. రెరా ప్రధాన కార్యాలయాన్ని సిమ్లా నుంచి ధర్మశాలకు తరలించేందుకు హిమాచల్ ప్రదేశ్ ప్రభుత్వం అనుమతి ఇవ్వగా దానిని సవాలు చేస్తూ పలు పిటిషన్లు దాఖలయ్యాయి. ఈ తరలింపు మీద హైకోర్టు స్టే ఇవ్వగా దానిని రాష్ట్ర ప్రభుత్వం సుప్రీంకోర్టులో అప్పీల్ చేసింది. ఈ నేపథ్యంలోనే అసలు ప్రజలకు ఉపయోగపడిన ఈ రెరా కార్యాలయం ఎక్కడుంటే ఏంటి అని సుప్రీం ధర్మాసనం ప్రశ్నించింది. కార్యాలయం తరలింపు నిర్ణయం పూర్తిగా పాలనాంశమని, న్యాయస్థానాల జోక్యం పరిధిలోకి రాదు అని అభిప్రాయపడింది. దీనితో హైకోర్టు స్టే ఉత్తర్వును నిలిపివేసింది. సో ఈ రెరాస్కి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ ఇక్కడ చూద్దామండి. ఇది స్టాట్యూటరీ బాడీ అండర్ రియల్ ఎస్టేట్ రెగ్యులేషన్ అండ్ డెవలప్మెంట్ యాక్ట్ 2016. ఇట్ రెగ్యులేట్స్ సెక్టార్, ఎన్ష్యూర్స్ ట్రాన్స్పరెన్సీ, ప్రొటెక్ట్స్ ఇంట్రెస్ట్స్. రియల్ ఎస్టేట్ రంగంలో ట్రాన్స్పరెన్సీని ప్రోత్సహించడానికి మరియు స్టేక్ హోల్డర్స్ యొక్క ఇంట్రెస్ట్స్ను కాపాడడానికి ఈ రెరా అనేది ఉంటుంది. మనకి ఇది స్టేట్ లెవెల్ ఎన్ఫోర్స్మెంట్ బాడీగా చూడవచ్చు. ఎగ్జాంపుల్ ఏపీ రెరా, మహారాష్ట్రలో మహారెరా, యూపీలో యూపీ రెరా, ఇలాగా రాష్ట్రానికి ఒక ప్రాధికార సంస్థ అనేది ఏర్పాటవుతుంది. కీ ఫంక్షన్స్ మనం ఇక్కడ చూస్తే మ్యాండేటరీ రిజిస్ట్రేషన్, ప్రాజెక్ట్స్ గ్రేటర్ దాన్ 500 స్క్వేర్ మీటర్ ఆర్ 8 అపార్ట్మెంట్స్ మస్ట్ రిజిస్టర్డ్ బిఫోర్ అడ్వర్టైజింగ్ ఆర్ సెల్లింగ్. అలానే 70% ఎస్క్రో రూల్, 70% ఆఫ్ బయ్యర్ ఫండ్స్ డిపాజిటెడ్ ఇన్ సెపరేట్ అకౌంట్ ఫర్ కన్స్ట్రక్షన్ కాస్ట్స్. తద్వారా దీనిలోని ఫ్రాడ్ని అరికట్టడానికి అవకాశం ఉంటుంది. స్టాండర్డైజ్డ్ కార్పెట్ ఏరియా, సేల్స్ బేస్డ్ ఆన్ నెట్ యూజబుల్ ఫ్లోర్ ఏరియా, నాట్ సూపర్ బిల్టప్. సో కొన్ని సందర్భాలలో స్ట్రక్చరల్ మోసాలు కూడా జరుగుతూ ఉంటాయి. సో అలాంటి వాటిని అరికట్టడం కోసం ఈ స్టాండర్డైజేషన్ అనేది తీసుకువచ్చారు. అండ్ ఫైనాన్షియల్ డిసిప్లిన్, మ్యాక్సిమం 10% అడ్వాన్స్ బిఫోర్ ఫార్మల్ సేల్ అగ్రిమెంట్. సో దానికి మించి డిమాండ్ చేయడానికి ఉండదు. డిఫెక్ట్ లైబిలిటీ అనేది ఖచ్చితంగా డెవలపర్స్కి ఉంటుంది. డెవలపర్ ఫిక్సెస్ స్ట్రక్చరల్ ఆర్ క్వాలిటీ ఇష్యూస్ ఫర్ 5 years, 5 సంవత్సరాల వరకు వాళ్ళు ఈ బాధ్యత తీసుకోవాల్సి ఉంటుంది. బయ్యర్స్ రైట్స్ అండ్ డిస్ప్యూట్ రెడ్రెసల్ గురించి చూస్తే ట్రాన్స్పరెన్సీ అనేది దీనివల్ల పెరుగుతుంది. యాక్సెస్ అప్రూవ్డ్ ప్లాన్స్, లేఅవుట్స్, ప్రోగ్రెస్ అప్డేట్స్ ఆన్ స్టేట్ రెరా పోర్టల్. సో ఎప్పటికప్పుడు అసలు దానికి ప్లాన్ అప్రూవల్ ఉందా లేదా దీనికి సంబంధించి కన్స్ట్రక్షన్ అప్డేట్స్ ఏ విధంగా ఉన్నాయి, ఇలాంటివి స్టేట్ లెవెల్ రెరా పోర్టల్లో చూడవచ్చు. రిఫండ్స్ అండ్ ఇంట్రెస్ట్, ఎంటైటిల్డ్ టు ఫుల్ రిఫండ్ విత్ ఇంట్రెస్ట్ ఆర్ మంత్లీ ఇంట్రెస్ట్స్ ఫర్ ప్రాజెక్ట్ డిలేస్. ఒకవేళ డబ్బులు చెల్లించిన తర్వాత ప్రాజెక్టు కనుక మొదలవ్వకపోతే రిఫండ్స్కి కూడా ఇది అవకాశం కల్పిస్తుంది. గ్రీవెన్స్ రెడ్రెసల్, ఫైల్ ఫార్మల్ కంప్లైంట్స్ అగెనిస్ట్ నాన్ కంప్లైయన్స్ వయా స్టేట్ రెరా వెబ్సైట్స్. ఒకవేళ ప్రాజెక్ట్స్ను పూర్తి చేయకుండా తప్పించుకు తిరుగుతూ ఉంటే ఈ కంప్లైంట్స్ ఇవ్వడానికి కూడా ఈ రెరా వెబ్సైట్ అవకాశం కల్పిస్తుంది.
సో దీని వలన బిల్డింగ్ ట్రస్ట్ అండ్ ట్రాన్స్పరెన్సీ ఇన్ రియల్ ఎస్టేట్ రంగంలో ట్రాన్స్పరెన్సీ మరియు నమ్మకాన్ని పెంపొందించడానికి ఈ రెరా అనేది సహాయపడుతుంది. అయితే ఇన్ని అవకాశాలు ఉన్నా కూడా రెరా తీరు చాలా పేలవంగా ఉంది అని సుప్రీంకోర్టు విచారం వ్యక్తం చేయడం ఇక్కడ మనం చూడవచ్చు. మన నెక్స్ట్ ఆర్టికల్ చూడండి. భారత్తో వాణిజ్య ఒప్పందం చరిత్రాత్మకం, ఆ దేశానికి భారీగా బొగ్గు సరఫరా చేయబోతున్నాం, ట్రంప్ స్పష్టీకరణ. ఇండియా యుఎస్ ట్రేడ్ డెవలప్మెంట్స్కి సంబంధించిన ఇంపార్టెంట్ డీటెయిల్స్ ఇక్కడ చూడవచ్చండి. భారత్తో వాణిజ్య ఒప్పందం చరిత్రాత్మకమని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పేర్కొన్నారు. దీనివల్ల ఆ దేశానికి బొగ్గు సరఫరా పెరుగుతుంది అని వెల్లడించారు. మన నాయకత్వంలో అమెరికా అతిపెద్ద ఇంధన ఎగుమతిదారుగా అవతరిస్తోంది. గడిచిన కొన్ని నెలల్లో భారత్, జపాన్, కొరియాలతో చరిత్రాత్మక ఒప్పందాలను కుదుర్చుకున్నాం. దీనివల్ల మన బొగ్గు ఎగుమతులు నాటకీయ రీతిలో పెరుగుతున్నాయని వివరించారు. ఇటీవల ఛాంపియన్ ఆఫ్ కోల్ అనే పేరుతో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ పై వ్యాఖ్యలు చేయడం చూడవచ్చు. ప్రస్తుతం మనము ప్రపంచం మొత్తానికి బొగ్గును ఎగుమతి చేస్తున్నాం. మన బొగ్గు నాణ్యత ప్రపంచంలోనే గొప్పది అని ట్రంప్ పేర్కొన్నారు. సో రీసెంట్ ఇండియా యుఎస్ ట్రేడ్ డీల్ గురించి మరియు ఎస్పెషల్లీ కోల్ ఎక్స్పోర్ట్ గురించి డొనాల్డ్ ట్రంప్ చేసిన వ్యాఖ్యలు ఇక్కడ చూడవచ్చు. నెక్స్ట్ వన్, ఏడాదిలోనే 8 లక్షల కోట్ల వాణిజ్య మిగులు, అమెరికాతో ఒప్పందం ప్రభావంపై ఎస్బీఐ రీసెర్చ్ నివేదిక. యుఎస్ ఇండియా ట్రేడ్ డీల్ వలన భారతదేశం సుమారు 8 లక్షల కోట్ల వాణిజ్య మిగులును సాధిస్తుంది అని ఎస్బీఐ రీసెర్చ్ నివేదిక వెల్లడిస్తుంది. ఇందులోని ఇంపార్టెంట్ డీటెయిల్స్ చూద్దాము. ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో మెయిన్స్ ఆన్సర్ రైటింగ్లో ఎలాంటి నివేదికలు ఇంపార్టెంట్ అండి. అమెరికాతో వాణిజ్య ఒప్పందం వలన మన ఎగుమతులు భారీగా పెరుగుతాయని, దిగుమతులు రాణించినా కూడా ఏడాది వ్యవధిలోనే మనకు వాణిజ్య మిగులు $90 బిలియన్ అంటే సుమారు 8.19 లక్షల కోట్లుగా ఈ వాణిజ్య మిగులు ఉండవచ్చని ఎస్బీఐ రీసెర్చ్ తాజా నివేదికలో పేర్కొంది. అంటే ట్రేడ్ సర్ప్లస్ మనకి ఈ డీల్ వలన కలుగుతుంది. సుమారు 8.19 లక్షల కోట్ల సర్ప్లస్ మిగులుతుంది అనేది అంచనా. ఏడాది వ్యవధిలో అగ్రగామి 15 వస్తువుల ఎగుమతులే $97 బిలియన్ చేరతాయని, మిగతా వస్తువులు కలిపితే ఏటా $100 బిలియన్ మార్కును చేరవచ్చని అంచనా. అలానే జీడీపీపై 1.1% ప్రభావం. 2024-25లో అమెరికాతో మనకు $40.9 బిలియన్ మిగులు ఉండగా 2025-26లో ఏప్రిల్-డిసెంబర్ కాలానికి $26 బిలియన్ ఉంది. అదనపు ఎగుమతుల వల్ల ఏడాదికి $90 బిలియన్ చేరగలదు అని ఈ నివేదిక అంచనా వేసింది. అండ్ ఈ ఓవరాల్ ట్రేడ్ డీల్ వలన భారత జీడిపిపై నికరంగా 1.1% సానుకూల ప్రభావం పడనుంది అని కూడా తెలిపింది. అదేవిధంగా భారత ఎగుమతులలో అమెరికా వాటా 20% కాగా మన దిగుమతుల్లో అమెరికా వాటా 7%గానే ఉంది. సేవల దిగుమతుల్లో అమెరికాకు 15% వాటానే ఉండడంతో భారత్ మంచి మార్కెట్గా ఆ దేశానికి మారే అవకాశం కనిపిస్తుంది అని కూడా ఈ రీసెర్చ్ నివేదిక వెల్లడించింది. సో ఇది ఎస్బీఐ రీసెర్చ్ నివేదికలోని ఇంపార్టెంట్ డీటెయిల్స్. ఎస్పెషల్లీ ఈ ట్రేడ్ డీల్ వలన భారతదేశం ట్రేడ్ సర్ప్లస్ సుమారు $90 బిలియన్ అనేది వన్ ఆఫ్ ద కీ స్టాటిస్టిక్స్గా మనం ఇక్కడ చూడవచ్చు అండి. నెక్స్ట్ వన్, సముద్ర గర్భ సూక్ష్మజీవులపై శోధన, చిట్టేడులో ఎన్ఐఓటి తొలి పరిశోధనా కేంద్రం. సముద్ర గర్భంలో అత్యంత క్లిష్ట వాతావరణంలో మనుగడ సాగించే సూక్ష్మజీవులపై పరిశోధనలు చేసి వాటిని నిల్వ చేసేందుకు ప్రపంచంలోనే తొలి డీప్ సీ మెరైన్ మైక్రోబ్ రిపాజిటరీని నేషనల్ ఇన్స్టిట్యూషన్ ఆఫ్ ఓషియన్ టెక్నాలజీ ఎన్ఐఓటి ఏర్పాటు చేయనుంది. ఆంధ్రప్రదేశ్లోని శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా చిట్టేడు ఎన్ఐఓటి క్యాంపస్లో ఈ ల్యాబొరేటరీ నిర్మాణ పనులు జరుగుతున్నట్లు అధికారులు ధృవీకరించారు. ఇతర దేశాలలో సూక్ష్మజీవులపై పరిశోధనలకు ల్యాబొరేటరీలు ఉన్న సముద్ర గర్భ సూక్ష్మజీవుల కోసమే ప్రత్యేకంగా లేవు. దీంతో తొలిసారిగా ఎన్ఐఓటి ఇలాంటి ఒక ల్యాబొరేటరీని తీసుకువస్తుంది. సముద్ర గర్భంలో పీడనం తీవ్రత భారీగా ఉంటుంది. సుమారు 600 రెట్లు భూ ఉపరితలంతో పోలిస్తే అధికంగా ఉంటుంది. అలానే అతి తక్కువ ఉష్ణోగ్రతలు అంటే 1 లేదా 2 డిగ్రీస్ సెల్సియస్ వరకు నమోదవుతూ ఉంటాయి. ఇలాంటి క్రిటికల్ ఎన్విరాన్మెంట్లో సూక్ష్మజీవులు ఏ విధంగా మనుగడ సాగిస్తున్నాయనేది తెలిసేందుకు ఈ పరిశోధనలు సహాయపడతాయి. ఇప్పటికే చెన్నైలోని ఎన్ఐఓటి ద్వారా మత్స్య 600 ప్రాజెక్టు చేపట్టేందుకు చర్యలు చేపడుతున్నారు. డీప్ సీ ఓషన్ ఎక్స్ప్లోరేషన్ ప్రాజెక్ట్ అండి ఇది. ఈ ప్రాజెక్టులో భాగంగా పరిశోధకుల్ని సముద్ర గర్భంలోకి తీసుకెళ్లేందుకు ప్రత్యేక వాహనాన్ని తయారు చేశారు. ప్రస్తుతం దీని సామర్థ్యంపై పరీక్షలు చేస్తున్నారు.
ఇది విజయవంతమైతే సముద్ర గర్భంలో 6,000 మీటర్ల లోతు నుంచి అరుదైన సూక్ష్మజీవుల నమూనాలను ఒడ్డుకు తెచ్చి సేకరించే వీలుంటుంది. వాటిని ఈ మైక్రోబ్ రిపాజిటరీలో నిల్వ చేసి పరిశోధించేందుకు అవకాశం ఏర్పడుతుంది. ఈ సూక్ష్మజీవుల పరిశోధనలో అనేక రకాలు సుమారు 20 లక్షల వరకు ఉన్నాయి. కానీ ఇందులో అత్యంత కీలకమైనది బ్యాసిల్లస్ సబ్టిలస్ అనే సూక్ష్మజీవి. సముద్ర కాలుష్యాన్ని వేగంగా దూరం చేయడంలో ఇది కీలక పాత్ర పోషిస్తుంది అని NIOT గుర్తించింది. అలానే MRSA అనే సూక్ష్మజీవి ద్వారా యాంటీబయాటిక్స్ తయారు చేయవచ్చని కూడా గుర్తించారు. సో ఈ పరిశోధన కేంద్రం అందుబాటులోకి వస్తే ఈ తరహా అధ్యయనాలు మరింత వేగం పుంజుకుంటాయి అనేది మనం చూడవచ్చు. ఈరోజు మన క్వశ్చన్ ఆఫ్ ద డే గురించి చూడండి. రెరాకు సంబంధించి మనము ఈరోజు క్లాస్లో డిస్కస్ చేయడం జరిగింది. ఆ కంటెక్స్ట్లో ఈ క్వశ్చన్ని ఫ్రేమ్ చేశాను అండి. ఇక్కడ 2 ఆప్షన్స్ని ఇవ్వడం జరిగింది. ఇందులోని కరెక్ట్ ఆప్షన్ని ఐడెంటిఫై చేసి ఆన్సర్ని కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. ఇది ఈరోజు ఈనాడు న్యూస్ పేపర్లోని ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ మీద డైలీ అనాలిసిస్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.